ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫార్ములా ఈ రేస్ కేసులో నేటి నుంచి విచారణ షురూ కానుంది. A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అప్పటి మున్సిపల్ కమిషనర్ అరవింద్ కుమార్, A3గా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు ఇవాళ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ A1గా ఉన్నారు. ఈ ఫార్ములా రేస్ నిర్వహించేందుకు అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. 4 ఏళ్ల పాటు నిర్వహించుకునేందుకు 600 కోట్లతో ఒప్పందం కుదిరినట్టు ప్రభుత్వం చెబుతోంది. మొదటి విడత డబ్బులు చెల్లించారు. హెచ్ఎండిఏ, గ్రీన్కో, FEO కలిసి ఉమ్మడిగా ఈ ఫార్ములా రేసును నిర్వహించాలని ఒప్పందం చేసుకున్నాయి. దీంట్లో హెచ్ఎండిఏ పని రేస్కు సంబంధించిన రోడ్ల నిర్మాణం చేపట్టడం. అందుకు సుమారు 14 కోట్లు ఖర్చు పెట్టారని ప్రభుత్వం చెబుతోంది. ఇక కార్లు రప్పించే పని FEO చేయాలి. అనుమతులు, రేస్కు వచ్చే వారికి వసతులు గ్రీన్కో చూసుకోవాల్సి ఉంటుంది. మొదటి రేస్ కోసం ముగ్గురు కలిసి పనిచేశారు. అయితే గ్రీన్కో కంపెనీ తమకు 150 కోట్ల మేర నష్టం జరిగిందని రేస్ నుంచి తప్పుకుంది. FEOకి పూర్తి స్థాయిలో నిధులు చెల్లించాలని అరవింద్ కుమార్కు కేటీఆర్ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని కేటీఆరే చెప్పారు. దాంతో అరవింద్ కుమార్ మొదట 23 కోట్లు, ఆ తర్వాత 21 కోట్లు హెచ్ఎండిఏ నిధుల నుంచి బదిలీ చేశారని చెబుతున్నారు. ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా పౌండ్స్ రూపంలో జరిగిందని ఆరోపణలున్నాయి. ఈ ఫార్ములా వ్యవహారంలో ఇప్పటి వరకు 55 కోట్ల గురించి మాత్రమే చర్చ జరిగింది. కానీ కుదుర్చుకున్న ఒప్పందం 600 కోట్లని, ఇప్పుడు బ్రేక్ వేయకపోతే సదరు కంపెనీకి 600 కోట్లలో అనా పైసలతో సహా చెల్లించాల్సి వచ్చేదని ప్రభుత్వం చేస్తున్న వాదన. మరోవైపు ఏసీబీ కేసు, ఈడీ నోటీసును న్యాయపరంగా ఎదుర్కొంటున్నానన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసు ఏసీబీ పెట్టిన అవినీతిలేనని మొదటి కేసన్న ఆయన ఏడాదిగా ప్రయత్నించి తనపై 6వ అంశంపై కేసు పెట్టారని ఆరోపించారు. ఫార్ములా ఈ రేస్కు అప్పుడు మంత్రిగా తాను అనుమతిస్తే ఇప్పుడు రద్దు చేశారని తెలిపారు.